బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ కృష్ణలంక పిఎస్ లో సీసీ ఫుటేజ్ మాయమైంది. విషాని కృష్ణశయ్య దృశ్యం కేసులో విచారణ జరుపుతున్న సిట్ గుర్తించింది. విజయవాడకు చెందిన కాపు యువకుడు సాయి కృష్ణ లాకప్ డెత్ అనంతరం కాల్చి బూడిద చేశారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కృష్ణలంక సిఐ నాగరాజుపై హత్య కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణలంక పిఎస్ లో సీసీ ఫుటేజ్ ను భద్రపరచాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం, తాజాగా సీసీ ఫుటేజ్ లేకపోవడాన్ని సిట్ గుర్తించడం చర్చనీయాంశమైంది. మే 1 నుంచి జూన్ 1వ తేదీ వరకు అంటే కేవలం 2 రోజులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ మాత్రమే ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో కృష్ణసాయి లాకప్ డెత్ ఇతర ఆరోపణలపై మరింత సమాచారం చేకూరినట్లయింది. గత నెల 8, 9 తేదీల్లో సాయి కృష్ణను మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణలంక పిఎస్లోనూ ఆ తర్వాత నగరంలోనూ ఒక లాడ్జిలో చిత్రహింసలు గురి చేసి ప్రాణాలు తీశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ బిందు, చెప్పండి. రైట్ గగన్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సాయి కృష్ణ మిస్సింగ్ కేసు రోజుకొక కీలక మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. బ్రేకింగ్ న్యూస్ ప్రకారం చూసుకుంటే సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక సీసీటీవీ ఫుటేజ్ మాయమైందని సమాచారం అయితే వస్తుంది. మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న తేదీల్లో అంటే దాదాపు ఒక నెల రోజులు సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా మాయమైందని చెప్పేసి సిట్ విచారణ తేలిందని కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మే 28, 29లో అయితే సాయి కృష్ణని అరెస్ట్ చేసి మార్కాపురం నుండి కృష్ణలంకకు అయితే టాస్క్ ఫోర్స్ అధికారులు తరలించి కృష్ణలంకకు అయితే తీసుకొచ్చారని అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆ 2 రోజుల ఫుటేజే కాకుండా మొత్తం నెలంతా అంటే మే 1 నుండి జూన్ 1 వరకు నెల మొత్తం ఆ ఫుటేజ్ మిస్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు. కానీ 2 రోజులు మొత్తం నెలలో 2 రోజులు సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే లభ్యమైందని, మొత్తం నెలంతా ఫుటేజ్ అంతా మాయమైందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ 28, 29 తేదీల్లో కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలో దాదాపు 4 అనాథ శవాలు గుర్తించారు. 4 అనాథ శవాల్ని నోటీస్ చేసినట్టు తెలుస్తుంది. ఈ 4 అనాథ శవాల్లో 3 అనాథ శవాల్ని దహనం చేశారు. ఒక్క అనాథ శవాన్ని మాత్రం ఎటువంటి రికార్డ్స్లో లేకుండా అనాథరైజ్డ్గా అయితే అనాథ శవాన్ని దహనం చేసిన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. శ్మశాన వాటికలోకి సంబంధించి ఒకరోజు 29వ తారీఖున 2 అనాథ శవాలు మృతదేహాలు వచ్చినట్టు చెప్పడం జరిగింది. ఒక అనాథ మృతదేహం బస్టాండ్ నుండి రాగానే దాంతో పాటే ఇంకో మృతదేహాన్ని పోలీసులు బస్టాండ్తో వచ్చిన మృతదేహాంతో జోడించి దహనం చేయమన్నారని చెప్పేసి శ్మశాన వాటిక స్వర్గపురి శ్మశాన వాటిక అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే అనాథరైజ్డ్ అంటే రిపోర్ట్లో ఒక మృతదేహం అని రాసి 2 మృతదేహాన్ని దహనం చేసినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ దహనానికి సంబంధించి అయితే శ్మశాన వాటిక సిబ్బంది అయితే ఇట్లాంటి అనాథరైజ్డ్ బాడీస్ని దహనం చేయం, ఖచ్చితంగా రికార్డులో ఎంటర్ చేయాలని కూడా చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఒక బాడీకి సంబంధించి ఒక మృతదేహానికి సంబంధించి రిపోర్ట్ రెడీ చేసి రాత్రంతా ఇంకో మృతదేహాన్ని అక్కడే ఉంచి పొద్దున ఆ మృతదేహంతోనే దహనం చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఇంకా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న దాని ప్రకారం కృష్ణలంకలో పోలీస్ స్టేషన్కి సంబంధించి మార్కాపురం నుండి కృష్ణ సాయి మార్కాపురంలో కొన్ని రోజులుగా తలదాచుకుంటున్నాడు గాంజా కేసుల మీద. ఆ తలదాచుకున్న నేపథ్యంలో మార్కాపురం నుండి కృష్ణలంకకు అయితే టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకొచ్చారు. కృష్ణలంక నుంచి విజయవాడలోనే ఉండే ఒక లాడ్జ్లో అయితే సాయి కృష్ణని బంధించి ఆ లాడ్జ్లోనే చిత్రహింసలు పెట్టి అక్కడే చంపేశారని చెప్పేసి తల్లి విజయలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే సిట్ విచారణ ఎప్పుడైతే వేగవంతం పుంజుకుందో అప్పటి నుండి సిట్ విచారణలో ఒక కొత్త కోణం కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ మొత్తం సీన్లో అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఏదైతే కాల్ డేటాకు ఒక ప్రూఫ్ అయితే సీసీటీవీ ఫుటేజ్ అత్యంత కీలకమైనది. అటువంటి సీసీటీవీ ఫుటేజే ఇప్పుడు కృష్ణలంక పిఎస్లో మాయం కావడం కూడా తీవ్ర వివాదానికి అయితే తలెత్తుతున్నాయి. ఇంకా ప్రశ్నలు కూడా పూర్తిగా విభిన్న ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. సీసీ ఫుటేజ్ ఖచ్చితంగా మాయమైంది కాబట్టి ఖచ్చితంగా సాయికృష్ణ మృతి చెందారా, లేకపోతే సాయికృష్ణ ఎక్కడున్నారు, సాయికృష్ణ ఉంటే కనీసం ఆచూకీ కూడా తెలియాలని కూడా కుటుంబ సభ్యులు ఇటు విజయలక్ష్మి వాపోతున్నారు. ఇంకా ముఖ్యంగా ఎప్పుడైతే ఈ కేసుకి సంబంధించి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా ఈ కేసు పారదర్శకంగా వెళ్ళాలి, తీవ్ర విచారణ జరగాలన్నారు. అప్పటి నుండి విచారణ అధికారిగా దైవప్రసాద్ని నియమించారు. ఆ తర్వాత సిట్ ఎంటర్ అయింది. అదేవిధంగా
ప్రతి ఒక్కరు కూడా సీఐ నాగరాజ్ ఇంటికి రోజు వెళ్తూ ఉండి ఆ విచారణ కొనసాగుతుంది. కానీ ఎటువంటి ఆచూకీ అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సీఐ నాగరాజ్ నుండి వస్తున్న పరిస్థితి అయితే కనబడట్లేదు. ఇదే నేపథ్యంలో 2 కానిస్టేబుల్ కూడా పరారీలో ఉన్నారు. మరి మొత్తం 6 కానిస్టేబుల్ ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా 2 కానిస్టేబుల్ ఇప్పటికే పరారీలో ఉన్నారని కూడా తెలుస్తుంది. అయితే ఈ మృతదేహాలకు సంబంధించి స్వర్గపురి శ్మశాన వాటికలో అన్ఆథరైజ్డ్ బాడీస్ని దహనం చేయడానికి సంబంధించి కూడా స్వర్గపురి శ్మశాన వాటిక అధికారులు ప్రశ్నించగా ఒక బాడీతో పాటు రెండో బాడీని దహనం చేయాలని చెప్పి పోలీసులే కొంచెం ఎక్కువగా ఫోర్స్ చేశారని కూడా అక్కడున్న శ్మశాన వాటిక అధికారులు చెప్తూ ఉన్నారు. గగన్. Yes, right, Bindu. Thank you for the update.